హీట్కి టెంపరేచర్కి మధ్య డిఫరెన్స్ మనం చూద్దాము. టెంపరేచర్ అంటే టెంపరేచర్ ఈజ్ ద థర్మల్ టెంపరేచర్ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీని మెజర్ చేసామంటే డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ అని చెప్పుకుంటాం కదా. అదే హీట్ అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ అంటున్నాం. థర్మల్ ఎనర్జీని మనం ఏ విధంగా కొలుస్తాము? డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్, ఫారెన్హీట్తో కొలుస్తాము. అదేవిధంగా హీట్ని మనము జౌల్స్లో కానీ లేదా కెలోరీస్లో కానీ మనం కొలుస్తూ ఉంటాము. థర్మల్ ఎనర్జీ అంటున్నాం కాబట్టి దీన్ని థర్మోమీటర్తో మనము మెజర్ చేస్తూ ఉంటాము. ఇది కెలోరీమీటర్తో, హీట్ని కెలోరీమీటర్తో మనం మెజర్ చేస్తూ ఉంటాము. ఇది టెంపరేచర్ అనేది మాస్ మీద ఏమాత్రం ఆధారపడదు. వేరియస్ హీట్ అనేది మాస్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఇదే కదా మనం మాట్లాడుకున్నాము. టెంపరేచర్ ఈజ్ ఏ మెజర్ ఆఫ్ థర్మల్ ఎనర్జీ. థర్మల్ ఎనర్జీ యొక్క మెజర్మెంట్గా చెప్తాము. ఇది డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ని చెబుతూ ఉంటుంది అనమాట. హీట్ అంటే ఏంటి? ఇట్స్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఒక లోయర్ బాడీ నుంచి హైయర్ బాడీకి వెళ్తూ ఉంటుంది, ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. యూనిట్స్ 0 కెల్విన్, డిగ్రీ సెంటిగ్రేడ్, కెల్విన్, ఫారెన్హీట్. ఇది జౌల్స్, క్యాలరీస్. దీన్నేమో థర్మోమీటర్తో కొలుస్తాము, దీన్ని కెలోరీమీటర్తో కొలుస్తాము. హీట్ని కెలోరీమీటర్తోను, టెంపరేచర్ని థర్మోమీటర్తో కొలుస్తాము. డిగ్రీ ఆఫ్ హాట్నెస్ ఆర్ కోల్డ్నెస్ని మనం టెంపరేచర్ అంటాము. ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుందని హీట్ ఎనర్జీగా చెప్తాము. ఇదేమో డజంట్ డిపెండ్స్ ఆన్ టెంపరేచర్ అనేది మాస్ మీద ఆధారపడదు, ఇదేమో మాస్ మీద ఆధారపడుతుంది. For more videos, please like, share, comment and subscribe our channel. Thank you.